హాయ్ అండి, నా పేరు విజయ్. ఈరోజు మనం లుట్రు మహాదేవ్ టెంపుల్లో ఉన్నాం. ఇది హిమాచల్లో ఉంది, అర్కీ అన్న ప్లేస్లో. దీని హిస్టరీకి వస్తే 1621 సంవత్సరంలో ఇక్కడ దీన్ని బగల్ సామ్రాజ్యం అనేవారు. ఈ బగల్ సామ్రాజ్యానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు కల్లోకి శివుడు కనిపించి ఇక్కడ టెంపుల్ నిర్మించాలని చెప్పారంట. అందుకని ఇక్కడ కొండ గుహల్లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఒకసారి వెళ్ళి మనం కూడా దర్శించుకొద్దాం, పదండి. ఇదొక కొండ గుహ ఉంది టెంపుల్. ఈయన పేరు స్వామీజీ భారతీ బాబా అండి. ఈయన చూడడానికి మనిషి కూర్చున్నట్లు ఉన్నారు కదా, కానీ అది పిక్చర్ అండి. ఇక్కడ ఇది ఈయన ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించింది అంతానా. బాగుందండి, మహాదేవుని సాక్షాత్కారం చాలా చక్కగా జరిగింది. ఈయన పేరు షణ్ముఖానంద సరస్వతి గారండి. ఈయన నేటివ్ వచ్చేసి కేరళ నుంచి ఇంత దూరం వచ్చారు ఈయన. నేను ఇక్కడ స్వామీజీ గారిని కలిశానండి. ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఉన్న శివలింగం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉందంటండి. ఇక్కడ ఇదే ప్లేస్ లో అగస్త్య మహాముని తపస్సు కూడా చేశారంట.
1621 సంవత్సరంలో ఈ బగ్ల సామ్రాజ్యానికి ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు కళ్ళలోకి శివుడు సాక్షాత్కరించి తను ఏ ప్లేస్లో ఉన్నదని చెప్పారు. అప్పుడు రాజుగారు ఇక్కడ కలశ ప్రదానం చేశారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ కేరళ నుండి వచ్చారండి స్వామి షణ్ముఖానంద సరస్వతి గారు. ఈయన ఈ ప్లేస్ని కొద్దిగా అభివృద్ధి చేశారు. ఈయన తర్వాత వచ్చింది ఇక్కడికి భారతీ బాబా, ఇంతకు మీరు చూసారు కదా, ఆ భారతీ బాబా గారు ఇక్కడికి వచ్చారు. ఈయన ఇక్కడ మెయిన్ కన్స్ట్రక్షన్ అంతా ఈయన కాలంలో అభివృద్ధి జరిగిందండి. ఈయన బాగా మొత్తం రోడ్లు వేయించడం అంతా ఈయన చేశారంట. ఈ టెంపుల్లోనే ప్రసాదం స్వీకరించి నా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాను. చూసారు కదండి, ఇది లుట్రూ మహాదేవ్ టెంపుల్ గురించి. 400 సంవత్సరాల పురాతన టెంపుల్. ఈ టెంపుల్లో ఎవరు లేకపోవడం, రష్ కూడా ఏమీ లేదు, అందువల్ల మనకి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.